సో హలో, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది అరైటెక్ లోకి వచ్చి. సో షణ్ముఖశ్రీ డైలీ సిరీస్ అలానే ఇవన్నీ పక్కన పెట్టేసి మీకోసం అయితే వచ్చేసాను. సో ఇవాళ వచ్చేసి మనము ప్రతి దాంట్లో కూడా ఏ అనేది వచ్చేసింది. ఏంది? సో ఆల్రెడీ మన పైన ఏ అనేది నడుస్తుంది. సో ఆ నడిచే దాంట్లో కూడా మనము ప్రతి దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ లో కానివ్వండి, లేకుంటే ఏదైనా థింగ్స్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఇప్పుడు క్వశ్చన్స్ కూడా అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో దాని ప్లేస్ లో మనము ఎడిటింగ్ అనేది ఏకి ఇచ్చేసామంటే ఎలా ఉంటది? సో చాలా మంది ఎడిటింగ్ అనేది జస్ట్ నార్మల్ గానే ఉంటది. సో దాని అయితే ఎఫెక్టివ్ గా చేసుకోవడానికి అడోబ్ ఫోటోషాప్ అలానే ప్రీమియం ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో బ్లెండర్, సో ఇవన్నీ విఎఫ్ఎక్స్ కానివ్వండి ఇవన్నీ వాడుతుంటారు. సో వాళ్ళ కోసం కూడా సపరేట్ గా ఒక ఏ అనేది జనరేట్ అయిపోయింది. సో అది వచ్చేసి మనకు వీడియో ఎడిటింగ్ లో చూసుకుంటే మనకు క్లిప్ ఛాంప్ అనేసి ఒక యాప్ అనేది ఉంది. సో అది ఓన్లీ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ మాత్రమే ఉంటది. సో ఆ యాప్ లో జస్ట్ మనము వీడియో అనేది పోస్ట్ చేసినాము, దానికి అప్లోడ్ చేసాము అంటే డైరెక్ట్ గా మనకు కొన్ని థింగ్స్ అనేటివి అదే ఎడిట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ కి నేను నా వీడియోనే ఒకటి క్లిప్ ఛాంప్ అనేది వీడియో అనేది ఇచ్చాను. సో అది ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు రియాలిటీలో నేను అయితే చూపిస్తాను. సో ఇంకా ఫస్ట్ టైం మీరు ఛానల్ ని చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టెక్ అనేవి తీసుకొని వస్తుంటాను. అలానే డైలీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డైలీ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను షణ్ముఖశ్రీలో. అలానే ప్రొఫెషనల్ గా టెక్ అండ్ కోడింగ్ లో అయితే మనం ప్రొఫెషనల్ ఛానల్ ప్రెజెంట్ ఆఫ్ షణ్ముఖశ్రీ అయితే స్టార్ట్ చేశాను. సో దానికి నేమ్ కూడా చేంజ్ చేయాలా, ప్రెజెంట్ ఆప్షన్ ముఖశ్రీ లేకుండా యూనిక్ గా ఎవరన్నా పేరు సజెస్ట్ చేస్తే దాన్ని పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ అలానే మనకు అరైటెక్ లో మీకు అందరికీ తెలిసిండేదే టెక్ గురించి అయితే మనం చెప్తుంటాము. సో ఓకేనా, మరి మొత్తం 3 ఛానల్స్ మన ఛానల్లో లింక్ అనేది పెట్టాను. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఛానల్ టు ఛానల్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్ కి మీకు ఒక వీడియో అనేది దాంట్లో ప్లే చేసి చూపిస్తాను. సో ప్లే కాదు, డైరెక్ట్ లైవ్ లో అనేది దీన్ని మెన్షన్ చేసి చూపిస్తాను. సో అది వచ్చేసి మనకు ప్రతి దాంట్లో కూడా టైటిల్ కానివ్వండి, లేకుంటే ఏదైనా కానీ టైటిల్ అండ్ అలానే కంటెంట్, దాని తర్వాత డిస్క్రిప్షన్. సో ఇవన్నీ అడిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఏ త్రూ అది అనేది వర్క్ అవుతుంది. సో అలా అయితే మనకు చాలా ఈజీగా ఎఫెక్ట్లెస్ గా మనము వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు బై ఎడిటింగ్ కానివ్వండి, లేకుంటే స్క్రిప్ట్ రైటింగ్ లో కానీ. సో స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, ఎడిటింగ్ లో కానివ్వండి, ఎలాంటి ఎఫర్ట్ పెట్టుకోకుండా మనకు ఈజీగా అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆ వీడియోలో వచ్చేసి మనకు పర్టికులర్ గా కొన్ని వీడియోస్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే దానిని అయితే ప్రొసీడ్ టు నెక్స్ట్ అని కొట్టేస్తాను. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు అవుట్పుట్ లోకి యాడ్ అయిపోయిందంటే మనకు ఆటోమేటిక్ గా ఇంట్రోస్ కానివ్వండి, లేకుంటే కస్టమైజ్ గా కావాల్సిన మనం ఏమైనా చేసుకోవచ్చు. ఈ క్లిప్ ఛాంప్ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొవైడ్ అయితే అవుతుంది. సో అది మీరు డైరెక్ట్ మీ ల్యాప్టాప్ లో ఇన్బిల్డ్ గానే ఉంటుంది. అలానే లేదు సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలా అంటే మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్ప్లోరర్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి సో దాంట్లో నుంచి ఆ వెబ్సైట్ లో నుంచి ప్రతి దాంట్లో కూడా ఎడిటింగ్ కానివ్వండి, లేకుంటే వీడియో ఎడిటింగ్, అడోబ్ ఫోటోషాప్ కానివ్వండి, లేకుంటే ప్రీమియం ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో అన్నిటికీ టెంప్లెట్స్ అనేవి మనకు జనరేట్ చేసి అయితే ఇచ్చేస్తుంది. సో అడోబ్ ఫోటోషాప్ లో తెలియదు నాకు ఉందో లేదో, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లేకుంటే ప్రీమియం ప్రో లో కానివ్వండి, లేకుంటే క్లిప్ ఛాంప్ లో కానివ్వండి అయితే వచ్చేసింది. సో దాంట్లో నుంచి మనం ఈజీగా వీడియోని అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలానే మనకు ఏమైనా చిన్న కట్స్ ఏమైనా కావాలనుకుంటే మరి అది మనం మాన్యువల్ గా అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అయితే మీరు మొత్తం అంతా ఈ వీడియో అయితే చూసారు కదా. సో దీంట్లో నేను ఏమేమి చేశాను అంటే వీడియో క్లిప్స్ అనేవి దాంట్లోకి అప్లోడ్ చేశాను. అనే దాంట్లో నుంచి అవుట్పుట్ ఇంట్రో కానివ్వండి, లేకుంటే అవుట్రో కానివ్వండి, లేకుంటే థింగ్స్ మధ్యలో ఎఫెక్ట్స్ కానివ్వండి, మొత్తం అన్ని అదే పెట్టుకునింది. సో నాకు ఎంత ఎఫెక్ట్ టైం అనేది పడుతుంది, జస్ట్ 2 to 3 minutes అనేది పట్టేసింది. సో నాకు 15 minutes వీడియో అయినా కూడా 2 to 3 minutes పట్టిందంటే నేను ఎంత ఎఫెక్ట్లెస్ గా పని చేస్తున్నాను అని మనకు మొత్తం అంతా తెలిసిపోతుంది. సో అందుకే చాలా మంది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఎందుకు ఇంత ఫాస్ట్ గా అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ టైమ్లెస్ ఎఫర్ట్లెస్ టైం అండ్ ఈజీ వర్క్ టు డన్. సో ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది కాబట్టి మనకు అనేది మన పైన అనేది వచ్చేసింది. సో ఈ వీడియో మీకు చాలా మంచిగా అనిపించింది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం తీసుకొని వస్తుంటాను. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందరికి అయితే వస్తాను. ఓకే మరి బాయ్.